Hi friends, welcome back. And మనం ఈరోజు తెలుసుకోబోతున్న వచ్చి ఇన్స్టాలేషన్ అండ్ హౌ టు get the first request and response to understand that base URL. Okay, what exactly the URL అంటే. Okay, simple terminology I will go and learn for this. Okay, మన ప్రీవియస్ వీడియోలో తీసుకుంటే ఏపీఐ రిక్వెస్ట్ ఏంటి, సోప్ రిక్వెస్ట్ ఏంటి, ఎలా చేస్తారు ఏంటంటే దాని బేసిక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. అది కూడా తక్కువ అంటే హెవీ లేదు, హెవీగా ఇచ్చానంటే మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం అంటే మీకు ఎంతవరకు కావాలనుకుంటారో అంతవరకు మాత్రమే ఇచ్చాను అనమాట. ఓకే, టు అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో నేను చెప్పాను. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏంటి ఏపీఐ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అనేది మనం చూద్దాం. ఓకే, బిఫోర్ దట్ ఇన్స్టాల్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఎలా మనము ఈ పోస్ట్ మ్యాన్ ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఆల్రెడీ నా దాంట్లో ఉంటుంది. డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి అది అక్కడ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. ద ఫస్ట్ స్టెప్ ఈస్ ఓపెన్ క్రోమ్ అండ్ ఇక్కడ పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్, పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్. మీరు ఎప్పుడైతే పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ అని గూగుల్ సెర్చ్ లో వేస్తారో, క్రోమ్ అనే కాదు, మీరు ఫైర్ ఫాక్స్ చేయొచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చేయొచ్చు, ఏదైనా కావచ్చు. ఎనీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే, ఒక్కసారి ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది ఫస్ట్ లోనే. ఇక్కడ చాలా ఉంటాయి, బట్ మనం ఫస్ట్ లో వెళ్తేనే బెటర్. అండ్ ఈవెన్ మనకు క్రోమ్ వెబ్ స్టోర్ ఎక్స్టెన్షన్ లో కూడా ఉంటుంది, మీరు అక్కడైనా తీసుకోవచ్చు. ఇది మ్యాక్, విండెక్స్, లైనెక్స్ అన్నిట్లోనూ క్రోమ్ ఎక్స్టెన్షన్ గా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ నేను ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు తీసుకుంటే ఇక్కడ పోస్ట్ మ్యాన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ బై డిఫాల్ట్ మనకు విండోస్ రిలేటెడ్ 64 బిట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, బేస్డ్ అపాన్ మీ టర్మ్ మీకు కావాల్సిన వర్షన్స్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బేసిక్ యూఐ అనేది కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఎలా ఉంటుంది ఏంటి, అండ్ ఇక్కడ మనకి ఎలా సబ్ సర్వీస్ చేస్తారు, ఇక్కడ రిక్వెస్ట్ ఎలా రెస్పాన్స్ చేస్తుంది, అండ్ పోస్ట్ మ్యాన్ కోడ్ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది. మీకు ఏదైనా ఎక్స్టెన్షన్ చూసుకోవాలి అనుకుంటే లైక్ విఎస్ కోడ్ కి ఎక్స్టెన్షన్ గా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ పోస్ట్ మ్యాన్ డెస్క్టాప్ ఏజెంట్ గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వితౌట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ నాకు ఏజెంట్ గా కావాలనుకున్నప్పుడు ఎలా, అండ్ ఆల్సో మనకు ఈ పర్టికులర్ పోస్ట్ మ్యాన్ ని కమాండ్ లైన్ లో రన్ చేయాలంటే ఎలా. ఓకే, మ్యాక్ సంబంధించి, లైనక్స్ సంబంధించి ఆల్ ద డాక్యుమెంట్ ప్రొవైడ్ చేశారు అనమాట. ఓకే, కెనరీ అని చెప్పేసి కొత్తగా మనకు వచ్చింది పోస్ట్ మ్యాన్ కెనరీ. ఇది న్యూ ఫీల్డ్ అన్నమాట. మనకు చాలా అంటే ఎవరైతే డెవలపర్ గా పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది కెనరీ. అండ్ న్యూమాన్ కమాండ్ లైన్స్ వచ్చేసి బేసిక్ గా మనకు ఆ ఏమంటాము, రిపోర్ట్ జనరేషన్ చేయడం కోసము ఎక్కువగా ఈ న్యూమాన్ ని మనము యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇవన్నీ కూడా మనం కమింగ్ సెషన్స్ లో మనము తెలుసుకుందాం. ఓకే, డోంట్ వరీ, నేను అది చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీకు క్లిక్ విండోస్ అని చెప్పిన తర్వాత మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, వన్స్ మీకు డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ సెక్షన్స్లోకి వెళ్తే ఇంకా జరుగుతుంది. చూడండి ఇక్కడ డౌన్లోడ్ ప్రోగ్రెస్ కంప్లీషన్. ఓకే, మనం ఇక్కడికి వెళ్ళామంటే డౌన్లోడ్ సెక్షన్స్లో ఇక్కడ మనకు పోస్ట్ మ్యాన్ వచ్చింది. అండ్ మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, మనకు ఇన్స్టాలేషన్ సెటప్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి సెటప్ మళ్ళీ ఇంకొకసారి రాదు, డైరెక్ట్గా నాకు విండో వస్తుంది. మీకు అలా ఆల్మోస్ట్ అంతే వస్తుంది. వర్క్ స్పేస్ అండ్ ఆలో యాక్సెస్ ఇవన్నీ వస్తాయి, మీరు క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు అడ్మిన్ పర్మిషన్ రిక్వైర్డ్, మీరు కంపెనీలో వర్క్ చేస్తూ కంపెనీలో ఇన్స్టాల్ చేస్తున్నారంటే కంపెనీ ల్యాప్టాప్లో మీకు అడ్మిన్ యాక్సెస్ ఉంటే అలో యాక్సెస్, మీకు అడ్మిన్ యాక్సెస్ లేకపోతే ఐటీ మెంబర్తో ఒకసారి కనెక్ట్ అయ్యి ఈ పర్టికులర్ దాన్ని ఇన్స్టాల్ చేసి అలో చేయమని చెప్పాలి. ఓకే, వన్స్ మీరు అలో చేసిన తర్వాత మీకు ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చాక సైన్ ఇన్ అండ్ లాగౌట్ అని ఉంటుంది. నాకు ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది క్రియేట్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఓకే, మీ వర్క్ మొత్తం సేవ్ అయిపోతుంది అనమాట.
ఓకే. నేనేం చేస్తున్నాను, సైన్ ఇన్ చేసుకుంటాను. ఓకే. ఇది సైన్ ఇన్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే మనకు ఆల్రెడీ ఒకవేళ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు లాగిన్ అనేది లేకపోతే అంటే మీరు క్రియేట్ అకౌంట్ ఇక్కడ కింద ఒకటి వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. వన్స్ మీరు క్రియేట్ చేసుకున్నారంటే మీకు ఈజీయెస్ట్ వే ఉంటుందన్నమాట. ఓకే. సింగిల్ టైమ్ లాగిన్ విత్ ఫ్రీ అకౌంట్గా. ఓకే. ఓపెన్ విత్ ద పోస్ట్ మ్యాన్ ఆఫ్టర్ లాగిన్ సక్సెస్ఫుల్లీ మీకు అక్కడ అడుగుతుందన్నమాట. ఓకే. మీకు ఇక్కడ పర్ఫెక్ట్ టూల్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకు ఒకవేళ కనెక్ట్ కావాలనుకుంటే కొత్తగా యాడ్ చేశారనమాట ఇవన్నీ. ఓకే. వర్క్ బెంచెస్, స్లో ఫ్లెక్కి ఒకవేళ కనెక్ట్ కావాలనుకుంటే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఒకవేళ అక్కడ మీకు లాగిన్ అనేది అడగలేదు అనుకోండి, ఇక్కడ ఫస్ట్ సింబల్ ఉంటుంది ఇక్కడ. దీని మీద క్లిక్ చేస్తే ఎవరు యాక్టివ్గా ఉన్నారనేది మీకు క్లియర్గా వస్తుంది అనమాట. ఒకవేళ మీరు లాగిన్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ లాగౌట్ చేసుకొని మళ్ళీ లాగిన్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వాచ్ లిస్ట్ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చేస్తున్నారా అనేది కూడా చేయొచ్చు. ఓకే. వాచ్ లిస్ట్ ప్రజెంట్ నేను వద్దనుకున్నాను కాబట్టి ఆన్ చేశాను అనమాట. ఓకే. అండ్ ఇది సెకండ్ వచ్చి ఇన్విటేషన్. మీ ఫ్రెండ్ని ఎవరన్నా కానీ లేకపోతే ఇంకెవరన్నా కానీ ఒక స్పెసిఫిక్ వర్క్ స్పేస్కి ఇన్వైట్ చేయాలి, మీరిద్దరూ కలిసి వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ఇన్విటేషన్ అనేది పంపిస్తాము గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి. మీరు అడ్మిన్గా వర్క్ అవుతారు అనమాట అప్పుడు. ఓకే. ఇది అప్ టు 3 or 5 పీపుల్స్ ఓన్లీ వర్క్ చేసుకుంటారు, ఎక్కువ మంది వర్క్ చేసుకోరు. ఓకే. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇంకా చూద్దాం. ఓకే. అండ్ మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవి సెట్టింగ్స్ అన్నమాట. ఏమేమి ఉంటాయి అనేది ప్రతి దానికి సంబంధించి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నోటిఫికేషన్స్. ఓకే. ఏదైనా పబ్లిక్ డొమైన్ మీకు కనెక్ట్ అయ్యి ఉంటే ఆ పబ్లిక్ డొమైన్లో ఏదైనా కోడ్ కమిట్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు ఆ వర్క్ స్పేస్ సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్లు అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, మీకు కంప్లీట్ ప్రొఫైల్ ఉంటుంది. లాగౌట్. ఓకే. ఒకవేళ కొత్త అకౌంట్ అంటే యాడ్ కొత్త అకౌంట్ చేసుకోవచ్చు. అండ్ మీ ప్రొఫైల్ కూడా వ్యూ చేసుకోవచ్చు. ఒకవేళ అప్గ్రేడ్ ఉంటే ఇక్కడ అప్గ్రేడ్ చేయడానికి వస్తుంది. మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఓకే. అండ్ మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ మీకు అది ఆల్రెడీ తెలిసింది. ఓకే. ఇది హోమ్ బటన్. ఓకే. ఇక్కడ హోమ్ అన్న క్లిక్ చేసి మీకు హోమ్ రిలేటెడ్లో ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను. వర్క్ స్పేస్ కానీ, ప్రైవేట్ ఏపీఐ నెట్వర్క్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ, రిపోర్ట్స్ ఏమైనా రిపోర్ట్ జనరేట్ చేసింటే అవి, రెస్ట్ ఏపీఐ బేస్ ఏదన్నా ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఏమైనా ఉన్నాయా, ఫంక్షనల్ టెక్స్టింగ్స్ అండ్ వర్క్ స్పేసెస్ అండ్ టీమ్ వర్క్స్ అండ్ ఇవి మీకు ఆల్ వర్క్ స్పేస్ రిలేటెడ్ స్టఫ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తుంది అనమాట. ఓకే. అండ్ సెకండ్ వచ్చి మీరు ఏ వర్క్ స్పేస్కి కనెక్ట్ కావాలనుకుంటే ఆ స్పెసిఫిక్ వర్క్ స్పేస్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇక్కడికి వర్క్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. దాని తర్వాత ఏపీఐ నెట్వర్క్స్ ఏమైనా ఏపీఐ నెట్వర్క్ ట్రైనింగ్స్ ఏమైనా చేస్తుంటే ఆ పర్టికులర్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ స్టఫ్ అనేది ఇందులో ఉంటుంది. ఓకే. సారీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నీకు ఇది తీసుకుంటాను ప్రెసెంట్. ఓపెన్ చేద్దాం. ఓకే. ఇక మీకు చాలా ఉంటాయి. ఓకే. ఇందులో మనకు బేసిక్గా ఎలా తీసుకుంటాము, ఒక రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తాను. ఓకే. అండ్ ద టెర్మినాలజీలో మనకు బేసిక్గా యుఆర్ఎల్ తీసుకున్నాము. ఓకే. ఆ యుఆర్ఎల్ తీసుకున్నాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్దాం. ఓకే. ఈ యుఆర్ఎల్ కోసం మాత్రమే ఇది తీసుకున్నాను. ఎందుకంటే నార్మల్ యుఆర్ఎల్స్ మీకు క్లారిటీగా అర్థం కావు. ఇది యుఆర్ఎల్. ఓకే. ఈ యుఆర్ఎల్ని ఎలా డిఫైన్ చేస్తుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్, బేస్ యుఆర్ఎల్. మన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినది అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది బేస్ యుఆర్ఎల్. హౌ టు సే ద బేస్ యుఆర్ఎల్ ఇన్ దిస్ పర్టికులర్ అంటే ఎనీ యుఆర్ఎల్ HTTPS తో స్టార్ట్ అయ్యి .com తో ఎండ్ అయితే దాన్ని మనం బేస్ యుఆర్ఎల్ అని అంటాం. దీన్ని HTTPS తో స్టార్ట్ అయ్యి .com తో ఎండ్ అయితే .com ఆర్ .in ఆర్ .org అట్లాంటివి ఏవైనా సరే
డొమైన్స్ డాట్ ఎండ్ అవుతున్నాయంటే ఆ పర్టికులర్ కేసెస్ బేస్ యూఆర్ఎల్స్ అనేవి అవుతాయి. ఓకే, ఇది అప్ టు యూఆర్ఎల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ పాత్ అనేది ఉంటుంది. ఓకే, పాత్ అనేది టోటల్ ఇదంతా కూడా పాతే. ఎక్కడ నుంచి ఈ పర్టికులర్ స్లాష్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ఇక్కడ వరకు పాత్ అంటాం అనమాట. ఓకే, ఏపీఐ పాత్, ఏపీఐ పాత్ అంటాం. ఓకే, బట్ ఏపీఐ పాత్ ఇంత పెద్దగా ఉంది, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ ఎలా డివైడ్ చేస్తారు వాళ్ళు అనుకున్నప్పుడు ఇందులో సెక్షన్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్పేది ఒక పాత్. దీన్ని బేసిక్ గా డొమైన్ వైజ్ గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మీకు ఇక్కడ నేను ఐకో అని చెప్తున్నాను అంటే సపరేట్ అనమాట. ఓకే, ఐకో రిలేటెడ్ పాత్. ఓకే, అండ్ రిమైనింగ్ థింగ్స్ వచ్చి ఇది కస్టమర్, ఇక్కడ నుంచి ఇక్కడికి కస్టమర్ పాత్. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఐకోలో ఒక స్టోమర్స్ అనే ఒక ఫీల్డ్, ఓకే ఒక పర్టికులర్ ఫీల్డ్ లో ఐకో అంటారు అనమాట. ఓకే, అంటే డివిజన్స్ ఉంటాయి. మళ్ళీ స్టోమర్స్ అనే ఒక ఫీల్డ్ మీకు డివిజన్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఒక పర్టికులర్ లాగిన్ అప్లికేషన్స్ కి నంబర్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఒక అడ్మిన్ రోల్ ఉంటుంది అండ్ మేనేజర్ రోల్ ఉంటుంది, హెచ్ఆర్ రోల్ ఉంటుంది, ఎంప్లాయ్ రోల్ ఉంటాయి. ఓకే, ఈ ఒక్క ఈచ్ మెంబర్ లాగినప్పుడు డిఫరెంట్ యూఐ అనేది డిస్ప్లే అవుతుంది. సిమిలర్ ఫార్మాట్ స్టోమర్స్ అనేది ఒక రోల్. ఓకే, అందులో ఐకో అనేది ఒక సెక్షన్ అన్నమాట. ఆ సెక్షన్ కి నంబర్ ఆఫ్ కస్టమర్స్, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు. అట్లాటప్పుడు డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకే, అప్పుడు అది చేస్తుంది. ఇది కస్టమర్ యొక్క ఫీల్డ్. ఆ పర్టికులర్ దాంట్లో కస్టమర్ అంటే ఎంప్లాయ్, ఎంప్లాయీ పాత్. ఓకే, అండ్ మేనేజర్ రోల్ అండ్ కస్టమర్ రోల్ అండ్ బిజినెస్ రోల్ అన్నట్టుగా డివిజన్ అనమాట. ఓకే, అండ్ ఆ పర్టికులర్ స్పెసిఫిక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి ఆ పర్టికులర్ కస్టమర్ యొక్క ఐడి, కస్టమర్ ఐడి పాత్, ఐడి పాత్. ఓకే, అండ్ రిమైనింగ్ థింగ్స్ వచ్చి ఆ స్పెసిఫిక్ ఇన్వాయిస్ డేటా పాత్, ఇన్వాయిస్ డేటా పాత్. ఇలా డివిజన్స్ ఉంటాయి. పాత్ లో మళ్ళీ ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి అన్నమాట. బట్ బేస్ యూఆర్ఎల్ ఫర్ ఆల్ అనేది ఇది మాత్రమే ఉంటుంది అనమాట. ఇది సింపుల్ టర్మినాలజీ. ఓకే, అండ్ మీకు ఇక్కడ ఇంకా యూజ్ఫుల్ అండర్స్టాండింగ్ లో చెప్పాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, ఇది సింపుల్, ఇది హెవీగా ఉండేది, ఇది సింపుల్ టర్మినాలజీ. ఓకే, ఎందుకు అది చెప్పాను, ఎందుకు ఇది చెప్పాను అంటే ఇవన్నీ డెమో ఏపీఎస్. ఇవి రియల్ టైంలో వర్క్ చేసే ఏపీఎస్ కి నేను సిమిలర్ ఫార్మాట్ గా క్రియేట్ చేసి ఇచ్చిండేవి. ఓకే, ఇవి నేను బేసిక్ గా నా ఓన్ వర్క్ కోసము నేను వేరే వాళ్ళ దాంట్లోంచి తీసుకొని అంటే ఆ డొమైన్ నేమింగ్ కన్వెన్షన్స్ ను తీసుకొని నా ఓన్ గా క్రియేట్ చేసుకొని నేను వర్క్ చేసుకోవడం కోసం పెట్టుకున్నాను అనమాట. నేను నా ఓన్ స్ట్రాటజీ కోసం అంటే నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకోవడం కోసం నా ఓన్ ఏపీఐస్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, అంటే బయట వేరే కంపెనీస్ కానీ వేరే వేరే కంపెనీస్ కానీ ఆ పర్టికులర్ థింగ్స్ యూజ్ చేస్తుంటారు కదా, దాంట్లోంచి ఆ స్పెసిఫిక్ దాంట్లోంచి నాకు కావాల్సినవి తీసుకొని నేను నా ఓన్ గా ఇంప్లిమెంట్ చేసుకొని పెట్టుకున్నాను. అందుకోసం ఆ డొమైన్ నాలెడ్జ్ కూడా అందరికి షేర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఎందుకంటే ఇది చూపించి ఇలా ఉంటుందంటే మీరు నెక్స్ట్ టైం ఓకే ఇలాగే ఉంటుంది కదా ఏపీఐ బేస్ యూఆర్ఎల్ అండ్ పాత్ అని మీరు డిసైడ్ అయ్యారనుకోండి, ఏం సార్ ఇది చెప్పాడు ఇట్లా లేదే మాకు రియల్ టైంలో అనే ఫీల్ రాకూడదని మీకు రియల్ టైంలో కూడా ఇలా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఈ స్పెసిఫిక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బేస్ యూఆర్ఎల్ అవుతుంది, బేస్ యూఆర్ఎల్. ఓకే, అండ్ రిమైనింగ్ అంతా కూడా పాత్ యూఆర్ఎల్. ఓకే, పాత్ యూఆర్ఎల్. ఓకే, దీంట్లో మళ్ళీ సెక్షన్. కరెక్టా, పాత్ యూఆర్ఎల్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్ ఏంటి, ఈ ఏపీఐ నుంచి యూజర్స్ వరకు ఉండేది యూజర్ పాత్.
యూజర్స్ పాత్. ఓకే, అండ్ దెన్ రిమైనింగ్ థింగ్స్ వచ్చేసరికి ఇవి ఫిల్టర్స్. ఏదైతే క్వశ్చన్ మార్క్ తర్వాత స్టార్ట్ అవుతుందో వాటన్నిటిని కూడా పారమ్స్ అంటాం అనమాట. పారామీటర్స్. ఓకే, పారం అని అంటారు రియల్ టైంలో, అండ్ పారమ్స్ అని అంటారు, పారామీటర్ అని అంటారు. బోత్ ద కేసెస్ రెండు కూడా కరెక్ట్. ఇది పేజ్ అంటే ఆ పర్టికులర్ యూజర్ యొక్క పేజ్ పారామీటర్. ఓకే, ఇది డివిజన్ ఆఫ్ పాత్ యూఆర్ఎల్ అనమాట. ఓకే, దీన్ని ఎలా మరి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అని అంటాం. ఓకే, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. నౌ మనకు బాగా అర్థం చేసుకోవాల్సినది, ఇప్పుడు మనము పైన టాపిక్స్ చూసాం ఏంటివి, హోమో వర్క్ స్పేస్ అనాలిటీ ఇవన్నీ చూసాం. ఓకే, ఇప్పుడు మెయిన్ సెక్షన్ ఇవిగా ఇలా ఉంటుంది. ఓకే, ఇవన్నీ నార్మల్. ఓకే, ఇందులో మెయిన్గా వచ్చేసి ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా వర్క్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒకటి, ఇక్కడ క్రియేట్ న్యూ కలెక్షన్స్ అని ప్లస్ సింబల్. మీరు ఫస్ట్లో క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ ఉండవు. ఓకే, ఇవన్నీ ఉండవు అనమాట. జస్ట్ ఇక్కడ ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది. ఓకే, ప్లస్ సింబల్. ఈ ప్లస్ సింబల్ క్రియేట్ చేసి మీరు ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఆ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ యొక్క ఫోల్డర్ అనేది చేయాలి. ఓకే, ఆ ఫంక్షనల్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్, లేకపోతే రెస్ట్ ఏపీఐ బేసిక్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అని చూస్ చేసుకున్నారనుకోండి, దాని తగ్గట్టుగా అది క్రియేట్ చేస్తుంది. ఓకే, మీకు ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ సంబంధించి ఒక డూప్లికేట్ కోడింగ్ ఫంక్షనాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, R0 పెట్టింది, న్యూ అకౌంట్ క్రియేషన్. ఓకే, న్యూ అకౌంట్ బాడీలోకి వెళ్తే మీకు బాడీ రిలేటెడ్ స్టఫ్ అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ స్క్రిప్ట్లో కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది ఆ పర్టికులర్. ఇదంతా కూడా మనము గోయింగ్ ఫార్వర్డ్ మనం తెలుసుకుందాం. ఓకే, ఒకవేళ నాకు అది వద్దు అనుకుంటే, ఒకవేళ లేదు నాకు ఏంటి ఏంటి వద్దు ఫంక్షనల్ టెస్టింగ్ చేసుకుంటా అంటే ఫంక్షనల్ టెస్టింగ్ సైడ్ ఏ క్రియేట్ ఇంతకు ముందు అంటే ఏమంటారు, ఓల్డ్ ఏపీఐ ఫంక్షనాలిటీలో ఇవన్నీ లేవు. ఓకే, న్యూ ఫంక్షనాలిటీలో ఇవన్నీ వచ్చాయి. చూడండి, దానికి సంబంధించిన ఆల్ ద థింగ్స్ దే ఆర్ ప్రొవైడెడ్. మీకు ఈజీగా శాంపుల్ కోడ్ జనరేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు హిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు యుఆర్ఎల్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ వస్తుంది. ఓకే, టోకెన్స్ అంట. మీరు ఒకవేళ ఆ పర్టికులర్ ఫ్రమ్ అడ్రస్ ఏదైనా తీసుకోవాలనుకుంటే క్లిక్ చేసుకున్నారంటే ఆ పర్టికులర్ ఐడిని ప్రొవైడ్ చేస్తుంది. ఐడి నుంచి మీరు ఏమైనా టూ అడ్రస్ తీసుకోవాలంటే ఇది ట్రాన్స్ఫరింగ్ ఫర్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అకౌంట్ ఎక్స్టెన్షన్, గెట్ వ్యాలిడేషన్ అని క్లీన్ అప్ చేయాలనుకుంటే, ఒకవేళ డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు డిలీట్ చేయొచ్చు. ఓకే, టూ అడ్రస్ లేదు కాబట్టి ఫ్రమ్ అడ్రస్ మాత్రం చేసాము. ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ని డిలీట్ చేస్తే ఫ్రమ్ అడ్రస్ డిలీట్. ఓకే, ఇవి సింపుల్ టర్మినాలజీస్. ఓకే, ఇవి ఇంకా మనం తెలుసుకుందాం దీని గురించి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసి ఏపీఐ బేసిక్స్ అని చెప్పామనుకోండి, అది ఒక బేసిక్ ఏపీఐ డేటాని ప్రొవైడ్ చేస్తుంది. ఓన్ ప్రీవియస్ మనం అందరూ కూడా సెర్చ్ చేసేవాళ్ళం బేసిక్ ఎయిట్ పాయింట్స్, అవన్నీ మీరు టెన్షన్ పడే పని లేకోకుండా వాళ్ళే ఒక గెట్ ఏపీఐని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా న్యూ పోస్ట్ మ్యాన్ టూల్లో మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, you made a get requested and you made it for post requested, add your name into the body. ఇక్కడ బాడీలో యువర్ నేమ్ యాడ్ చేస్తే ఆ పర్టికులర్ థింగ్స్ డిలీట్ వస్తుంది. అప్డేట్ ఏదన్నా అప్డేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ పర్టికులర్ ఫీల్డ్ సంబంధించి అది మీరు అప్డేట్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ డిలీట్ చేస్తే ఆ పర్టికులర్ యూజర్ డిలీట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, ఇలా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లేదు మనకి ఇంకేమన్నా బయట నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ ఫంక్షనాలిటీ HTTP రిక్వెస్ట్, గ్రాఫికల్, లేకపోతే వెబ్ సాకెట్ అండ్ సాకెట్ డాట్ ఐఓనా, లేకపోతే ఏంటి కలెక్షన్ ఏదన్నా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఎన్వైర్న్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, లేదంటే ఒక వర్క్ స్పేస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, బేస్డ్ అపాన్ దాన్ని కన్వీనియంట్ బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. ఓకే, ఒకవేళ మీరు హెచ్టిటిపి రిక్వెస్ట్ అన్నారనుకో, క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఆ హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ రిక్వెస్ట్ ని మీరు ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేయొచ్చు. ఓకే, డిపెండ్స్ అపాన్ యువర్ ఫార్మాట్. మీకు దగ్గర యూఆర్ఎల్ ఉందంటే ఆ యూఆర్ఎల్ ని పేస్ట్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. అండ్ వాట్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ మీరు చేస్తున్నారు అనేది మీరు డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, క్లోజ్ చేద్దాం ఆల్ ట్యాబ్స్. ఓకే,
అండ్ నాకు ఇవేమీ లేవు. నాకు జస్ట్ ఏమీ లేదు. నాకు ఇలా ఎంప్టీగా ఉంది. నాకు అవన్నీ వద్దు. మళ్ళీ రిక్వెస్ట్ నేను ఎలా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది. జస్ట్ క్రియేట్ ఎ ప్లస్ సింబల్. క్లిక్ ఆన్ ప్లస్ సింబల్. వన్స్ యూ క్లిక్ ఆన్ ప్లస్ సింబల్ మనకు ఆటోమేటిక్గా హెచ్టిటిపి రిక్వెస్ట్ వచ్చింది. మీకు ఏ రిక్వెస్ట్ కావాలనుకుంటే ఆ రిక్వెస్ట్ మీరు పేస్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఈ పర్టికులర్ యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తాను. చూడండి యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనము నేమింగ్ కన్వెన్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ మై కన్వీనియంట్. సేవ్. ఎక్కడ సేవ్ చేయాలి? ఇక్కడ మీరు ఒక్కసారి నేమ్ చేంజ్ చేయాలనుకునే దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ ఆన్ సేవ్. వన్స్ యూ క్లిక్, మీ పర్టికులర్ ఓపెనింగ్ వర్క్ స్పేస్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే చేస్తాయి. ఓకే, కలెక్షన్ ఏ కలెక్షన్లో కావాలంటే ఆ కలెక్షన్, లేదు కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే యాడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ దట్, లేదంటే న్యూ కలెక్షన్. ఓకే, మీరు న్యూ కలెక్షన్ క్రియేట్ చేస్తే ఈ పర్టికులర్ కలెక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది ఫోల్డర్ వస్తుంది. ఓకే, ఆ పర్టికులర్ ఫోల్డర్లో పెట్టచ్చు. లేదు నాకు వద్దు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో అంటే దాన్ని తీసుకోవడం. ఓకే, అండ్ ఈ స్పెసిఫిక్ దాన్ని మీరు చేంజ్ చేసుకోవడం. క్రియేట్ యూజర్ విత్ డెమో. జస్ట్ నేను ఒక నేమింగ్ అని సేవ్. మీకు చూడండి ఇక్కడికి వచ్చింది. కరెక్టా? ఆటోమేటిక్గా మనకి యూజర్ అనేది వచ్చింది. అండ్ మనకు ఒకవేళ ఆ నేమ్ నాకు సెట్ అవ్వలేదు మార్చా అంటే ఇక్కడ వెళ్ళామా, నాకు క్రియేట్ లేదు, నాకు గెట్ ఫంక్షన్ అంటే ఓకే గెట్ సేవ్ అయిపోయింది. ఆటోమేటిక్గా నేమింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెథడ్ అనేది మ్యాండేటరీ. ఎట్లా మెథడ్ తీసుకుంటాం అంటే ఈ క్లికింగ్ ఫర్ హియర్ అండ్ వీ కెన్ చూస్ ఎనీవన్. ఏదైనా కానీ మనము చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ టైప్ ఫర్ న్యూ మెథడాలజీ అంటే మీరు టైప్ చేసుకోవచ్చు, లేదా చూస్ చేసుకోవచ్చు. మనది ప్రెసెంట్ గెట్ ఫంక్షనాలిటీ. ఏంటి గెట్ ఫంక్షనాలిటీ ఏంటి పోస్ట్ అనేది కూడా మనం తెలుసుకుందాం కమింగ్ సూన్. ఓకే, డోంట్ వరీ. ఓకే, మెథడ్ చూస్ చేసుకున్న తర్వాత మనకు పారామీటర్స్ అనేది డిఫైన్ అయ్యింది. ఓకే, పారామీటర్స్ అంటే ఆల్రెడీ పారామీటర్స్ ఉన్నాయి, ఒకవేళ లేవు అంటే ఉండదు. ఓకే, ఇది ఆథరైజేషన్. ఓకే, ఇది బేస్డ్ అపాన్ కంపెనీ టు కంపెనీ వేరియేషన్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మీ కంపెనీ బ్యారెల్ టోకెన్ ప్రొవైడ్ చేస్తున్నారంటే బ్యారెల్ టోకెన్, అండ్ ఇయర్ మనం ఆ టోకెన్ని ప్రొవైడ్ చేయాలి. అంటే టోకెన్ జనరేషన్ అనేది మ్యాండేటరీ. ఓకే, టోకెన్ జనరేషన్ లేకపోతే వర్కౌట్ అవ్వదా, దీని గురించి కమింగ్ సూన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బేస్ ఆర్ట్ అన్నప్పుడు ఆ స్పెసిఫిక్ దానికి ఆర్ట్ టోకెన్ అనేది బేసిక్ మనం జనరేట్ అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా అది వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, లేదంటే ఏపీఐ టోకెన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ ఏపీఐ టోకెన్ కూడా మీరు పాస్ చేసి చేసుకోవచ్చు. ఒకవేళ ఏమీ లేవు అనుకుంటే జస్ట్ ఇన్హెరిటెడ్ అండ్ నో ఆత్ అని పెట్టేసారంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం యూఆర్ఎల్ ప్రొవైడ్ చేసాం అండ్ పేరెంట్ చెక్ చేసాం, ఆర్ చెక్ చేసాం, హెడర్స్. హెడర్స్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ టు కంపెనీ వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ బేసిక్గా మనకు కాంటెక్స్ట్ టైప్ ఉంటుంది. ఓకే, అది అప్లికేషన్ జేఎస్ఎన్ అని చెప్పి మనం ప్రొవైడ్ చేస్తుంటాం ఎక్కువ. ఓకే, జేఎస్ఎన్ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అయితే జేఎస్ఎన్ ఫార్మాట్ ఆఫ్ కాబట్టి అప్లికేషన్ జేఎస్ఎన్ అనేది చూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ తర్వాత ఇది గెట్ ఫంక్షనాలిటీ కాబట్టి బాడీ అనేది ఉండదు. ఓకే, నన్ను అండ్ స్క్రిప్ట్ అనేది మనం ఎగ్జిక్యూషన్ చేసేది ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మనం చూద్దాం. ఓకే, అండ్ సెట్టింగ్స్ ఏమైనా మీకు ఉన్నాయి అంటే ఎస్ఎల్సి సర్టిఫికేషన్ కానీ లేకపోతే ఏమన్నా మీకు సర్టిఫికేషన్ ఫాలోఅప్స్ ఉన్నాయంటే వాటిని కూడా మీరు ఇక్కడ చూసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే, వన్స్ మీరు అంతా డెమో అయిపోయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ సెండ్. మనకి ఇక్కడ చూస్తే సెండ్ అండ్ డౌన్లోడ్ అని ఉంటుంది, సెండ్ అని ఉంటుంది. ఓకే, రెండు ఆప్షన్స్. మీరు సెండ్ మాత్రం యూజ్ చేయండి, డౌన్లోడ్ వద్దు. ప్రతిసారి డౌన్లోడ్ చేసుకుంటే వెళ్ళామంటే లెంతీ అవుతుంది అనమాట కాన్సెప్ట్. అందుకోసం మీరు జస్ట్ క్లిక్ ఆన్ సెండ్. వన్స్ మీరు క్లిక్ ఆన్ సెండ్ అనగానే మీకు రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ చూడండి ఇక్కడ రిక్వెస్ట్, దీన్ని మనము రిక్వెస్ట్ అనుకుంటాం. ఏపీఐ టెర్మినాలజీలో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిండేది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. మీరు ఈ రెండు మర్చిపోయారంటే మాత్రం మీకు ఇంటర్వ్యూలో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఏపీఐ రిక్వెస్ట్ అండ్ ఏపీఐ రెస్పాన్స్. అండ్ రెస్పాన్స్లో మీకు
ప్రెట్టి అని ఉంటుంది, రా డేటా అని ఉంటుంది, ప్రివ్యూ ఉంటుంది, విజువలైజ్ మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు చూసుకోవచ్చు. ఓకే. విజువలైజ్ ఎక్కువ టైం వర్క్ అవ్వదు. ప్రివ్యూ మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ రా వర్క్ అవుతుంది. ప్రిటీ వర్క్ అవుతుంది. ప్రిటీ అంటే మీరు లుక్ అండ్ ఫీల్ అనేది బాగా ఉంటదనమాట. ఓకే. ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు కూడా బాడీ సెక్షన్. మీరు ఎప్పుడైతే రెస్పాన్స్ గెట్ చేస్తారో ఆ రెస్పాన్స్ రిటర్న్ ఇచ్చేది మాత్రం బాడీలో మాత్రమే. ఓకే. రెస్పాన్స్ బాడీ అని అంటాం అనమాట దీన్ని. ఓకే. రెస్పాన్స్ ఆఫ్ కుకీస్ మీకు ఏమైనా కుకీస్ ఉన్నాయి మీ పర్టికులర్ ఏపీఏ క్యారీ ఫార్వర్డ్ చేస్తుందంటే ఆ స్పెసిఫిక్ కుకీస్ అన్ని కూడా ఇక్కడ డిఫైన్ అయ్యి ఉంటాయి. ఓకే. అండ్ సెకండ్ కేసెస్ హెడర్స్. హెడర్స్ లో మీరు ఏ అయితే హెడర్స్ వాడింటారో అండ్ ఆల్సో ఏ హెడర్స్ ఇది బై డిఫాల్ట్ బ్యాక్ ఎండ్ లో యూజ్ చేసి ఉంటుందో ఆ స్పెసిఫిక్ హెడర్స్ అన్ని కూడా ఇక్కడ డిఫైన్ చేయబడి ఉంటాయి. ఓకే. టోటల్ లిస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ టెస్ట్ రిజల్ట్ మీరు ఏవైనా సరే ఇక్కడ స్క్రిప్టింగ్ లో కోడ్ రాసి ఉన్నారనుకోండి ఆ స్పెసిఫిక్ ఆఫ్ కోడ్ కి ఈ పర్టికులర్ టెస్ట్ రన్ లో ఇక్కడ టెస్ట్ రిజల్ట్స్ లో మీకు డిస్ప్లే అనేది చేస్తుంది. ఓకే. ప్రజెంట్ మనకి ఏం లేవు కాబట్టి ఎంటీ ఒకవేళ ఉంటే పక్కా వస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది టైమింగ్ అన్నమాట. ఓకే. ఎంత టైము ఏంటి ఎట్లా అనేది మనకు ఎగ్జిక్యూషన్ ఏ టైంలో జరిగింది ఎంత స్టేటస్ వచ్చింది ఎట్లా అనేది కరెంట్గా చూపిస్తూ వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆ పర్టికులర్ స్టేటస్ కోడ్ అనమాట. ఈ స్టేటస్ కోడ్స్ డిఫెన్స్ అపాన్ ద కంపెనీ టు కంపెనీ వేరియేషన్స్. కంపెనీ టు కంపెనీ వేరియేషన్స్ మరి ఎలా ఈ కంపెనీ టు కంపెనీ వేరియేషన్ అంటే మనకేమన్నా అన్ని కంపెనీలు ఒకటే వాడవా అనే క్వశ్చన్ వస్తుంది. 100% మీ మైండ్‌లో రైజ్ అయ్యి ఉంటుంది. ఓకే. హెచ్‌టిటిపిఎస్ కోడ్స్. ఓకే. మీరు హెచ్‌టిటిపి కోడ్స్ అని చెప్పారంటే మీకు వికీపీడియాలోని డిఫైన్డ్ వస్తుంది. లేదంటే హెచ్‌టిటిపి మెసేజెస్ అని కూడా వస్తుంది ఇక్కడ. ఎర్రర్స్ కోడ్స్ ఏంటి ఇక్కడ చూడండి 200 స్టేటస్ అంటే ఓకే. 201 అంటే క్రియేటెడ్. సమ్ కంపెనీస్ 200ని 201గా కూడా యూజ్ చేస్తాయి. 200ని 201గా కూడా యూజ్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు స్టేటస్ కోడ్ ప్రతిసారి వాడుకోకుండా ఒకే కోడ్‌తో కూడా డిఫైన్ చేస్తారు. అది డిపెండ్స్ అపాన్ యువర్ కంపెనీ టు కంపెనీ. ముందే చెప్తున్నా. కంపెనీ టు కంపెనీ మాత్రమే కోడ్స్ డిఫైన్ అయితాయి. బట్ యాజ్ పర్ ద రూల్స్ 200 అంటే ఒక రిక్వెస్ట్ మనము సెండ్ చేసాము రెస్పాన్స్ ఇచ్చింది అని చెప్పేదాని కోసము 201 అంటే ఒక పర్టికులర్ రికార్డ్ మనము కొత్తగా క్రియేట్ చేస్తుంటే యూజ్ చేసారని 201 అంటాం. ఇవి కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయరు. అంటే బిఏఎస్ అంటే కొంచెం హైలీ టాలెంటెడ్ బిఏఎస్ ఉంటారు అన్నమాట కంపెనీస్‌లో. వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయలేం కాబట్టి వాళ్ళు ఏం చెప్తే దాన్ని అలా ఆడించుకుంటూ వెళ్ళిపోవాలి. లేదంటే మనల్ని తోలేస్తారనమాట. ఓకే. 202 యాక్సెప్టెడ్ అండ్ మీరు ఏదైనా సరే ఏదన్నా ప్రాసెస్ చేశారంటే వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అనేది చెప్తుంది. 20 నాన్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు సంథింగ్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ప్రొవైడ్ చేయకపోతున్నట్టుంటే ఆ స్పెసిఫిక్ దానికి ఆథరైజేషన్ లేదన్నట్టుగా మనకు చెప్తుందనమాట. ఏదైనా నో కంటెంట్ అంటే ఇది అప్డేట్ అవుతుంది. బట్ కంటెంట్ రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేయనప్పుడు మనకి డిస్‌ప్లే చేస్తారు రియల్ టైమ్‌లో. ఓకే. 300 స్టేటస్ కూడా ఉంటాయి. ఓకే. 300తో డిఫైన్డ్ అయినవి. 300, 301, 301, 302, 303 అనేవి డిఫైన్ అయితాయి. ఒక్క నిమిషం పవర్ పోయి అండ్ మనకు ఇక్కడ కిందకి కూడా వస్తే 400 స్టేటస్‌లు ఉంటాయి. మీరు ఇవన్నీ స్టేటస్‌లు కంఠస్థం చేయాలి. ఇది రియల్ టైమ్‌లో మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే. 500 స్టేటస్ ఇవన్నీ కూడా మీకు డిఫైన్ అవుతాయి. మోర్ ఓవర్ హైలీ రికమెండెడ్ రిమెంబర్ చేసుకోవాల్సినవి ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్‌లో కూడా అంటే ఇవి అవసరం లేదు. 200, 202, 201 అండ్ 202 అండ్ 204 ఇది మ్యాండేటరీ. వెరీ రేర్ కేస్ ఇది అడుగుతారన్నమాట. 205 మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా అని. ఓకే. రిమెంబర్ గుర్తుపెట్టుకోండి. ఓకే. 302, 300 దాంట్లో మనకు కావాల్సింది 302. ఓకే. అది మాత్రమే అడుగుతారు. మిగతా ఈ 300 స్టేటస్‌లో మనం నాట్ ఫౌండ్ అనేది మనం ఎక్కువగా గేజ్ చేసాం అండ్ ఫేస్ చేసామని కూడా చెప్పుకోవచ్చనమాట. 3 ఏదన్నా ఒక డొమైన్ అంటే ఒక స్పెసిఫిక్ యూఆర్ ఆల్రెడీ ప్రెజెంట్ అయ్యింది.
దాన్ని మళ్ళీ వేరే దాంట్లో మూవ్ చేశారన్నప్పుడు ఈ పర్టికులర్ 301 అనేది వస్తుంది అనమాట. ఓకే. 400 స్టేటస్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 400 ఒకటి, 401 ఒకటి, 402 అండ్ 403 అండ్ 404, 406, ఓకే, 405. ఓకే. అండ్ ఇది రిక్వెస్ట్ టైమ్ అవుట్ అనేది వెరీ రేర్ కేసులో ఫైండ్ చేస్తాం. బట్ గుర్తుపెట్టుకుంటే బెటర్ అనమాట. లేకపోతే అంటే మనకు వెరీ రేర్ కేస్ అయినా మనకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అండ్ 414, ఓకే, రిక్వెస్ట్ టూ లాంగ్ లైక్ దట్ అనేది మనకు డిఫైన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, వెరీ రేర్ కేస్ గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకే. 500 స్టేటస్లోకి వచ్చేసరికి 500 అండ్ 502 అండ్ 503 అండ్ 504. హియర్ మీకు బాగా ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ 504 గేట్ వే టైమ్ అవుట్ అన్నారు. ఇక్కడ పైకి వస్తే ఎక్కడ పోయింది? రిక్వెస్ట్ టైం 408. ఇది ఒక రిక్వెస్ట్, ఏదైతే మనం రిక్వెస్ట్ చేసామో ఎండ్ పాయింట్, ఆ పర్టికులర్ ఎండ్ పాయింట్ సర్టన్ టైంలో రెస్పాండ్ కాకపోతే 408 వస్తుంది. ఓకే, రిమెంబర్ దాట్. అండ్ గేట్వే టైమ్ అవుట్ అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశారో రిక్వెస్ట్ అనేది ప్రాపర్గా వెళ్ళింది. ఓకే, సర్వర్ నుండి రెస్పాండ్ వచ్చేటప్పుడు ఒక సంథింగ్ ఏదన్నా ఒకటి ఎక్కువ టైం తీసుకున్నప్పుడు సర్వర్ సైడ్లో, నాట్ రిక్వెస్టెడ్ టైంలో, సర్వర్ సైడ్లో, అప్పుడు మనకు ఈ 504 అనేది వస్తుంది. అంటే రిక్వెస్ట్ పెట్టినది ఎక్కువసేపు తీసుకొని సర్వర్కి హిట్ చేసిందంటే దాన్ని 408. రెస్పాన్స్ సర్వర్ నుంచి వచ్చేటప్పుడు వచ్చిందంటే గేట్వే టైమ్ అవుట్ అనేది మనం డిఫైన్ చేస్తున్నాం. ఇవి మ్యాండేటెడ్ టు లర్న్. ఓకే. అండ్ ఇది మనకు ఈ స్పెసిఫిక్లో వచ్చి మనకు మిల్లీ సెకండ్స్ అని ఉంది కదా, ఇది టైమ్ ఫర్ రిక్వెస్టింగ్ ఏపీఐ యొక్క రెస్పాన్స్ టైం అని అంటాం అనమాట. ఇది ఎంత డేటాని రెస్పాన్స్ సైజ్ని తీసుకొచ్చిందంటే 1.49 కేబీ డేటాని తీసుకొచ్చింది. ఓకే, ఇది వెబ్ సాకెట్ సంబంధించి ఏ నెట్వర్క్ ఏంటి అనేది, అండ్ ఇవి నార్మల్ సర్వర్ సేవ్. నువ్వు ఒకవేళ సేవ్ చేసుకోవాలి రెస్పాన్స్ అనుకుంటే సేవ్ రెస్పాన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఓవరాల్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ యొక్క టర్మినాలజీస్ అండ్ హెచ్టిటిపి కోడ్స్. ఓకే, నెక్స్ట్ వీడియో సెషన్లో మీకు ఎలా గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.